మనతో పాటు రిపోర్టర్లు జాయిన్ అవుతారు. కరీంనగర్ నుంచి వేణుగోపాలరావు గారు, అలాగే ఖమ్మం నుంచి సాంబశివరావు గారు. వారిని అడిగి అక్కడ ఎలా కొనసాగుతుంది ప్రభుత్వం పాలన అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వేణుగోపాలరావు ఖమ్మం నుంచి ఉన్నారు, కరీంనగర్ నుంచి ఉన్నారు. వేణుగోపాలరావు గారు చెప్పండి, ఇందిరమ్మ రాజ్యం ఎలా కొనసాగుతుంది? అక్కడ మహిళలకు ఏంటి అసలు స్కీమ్స్ అందుతున్నాయా లేవా? సురేష్, యాక్చువల్ అయితే తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా సంక్షేమమే లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టినటువంటి పరిస్థితి అని మనం చూడొచ్చు. అంటే ముఖ్యంగా చూసుకుంటే కేసీఆర్ కిట్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కావచ్చు, అంటే పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఈ కళ్యాణ లక్ష్మి అనేది ఒక బృహత్తర కార్యక్రమంగా భావించినటువంటి పరిస్థితి. ఇంకోటి షాదీ ముబారక్, మైనార్టీ వాళ్ళ కోసం షాదీ ముబారక్. ఇంకోవైపు ఏంటంటే ఆడపిల్లలకు కూడా ఇటు ఒకవేళ ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్ల పుడితే 12,000, అంటే ఈ విధంగా కూడా ఇచ్చి ఎంకరేజ్ చేసిన. అంటే ప్రభుత్వ హాస్పిటల్లో కూడా కార్పొరేట్ స్థాయిని తలదన్నే విధంగా ఉండాలి. ప్రైవేట్ హాస్పిటల్లో పోతే లక్షల రూపాయలు ఒక డెలివరీ అయితే చాలా కష్టపడుతున్నటువంటి మామూలు కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా అంటే ప్రభుత్వమే కార్పొరేట్ హాస్పిటళ్లను తలదన్నే విధంగా ఇటు ప్రభుత్వ హాస్పిటల్లో వారికి కావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు సురేష్. ముఖ్యంగా ఇది కేసీఆర్ కిట్ కావచ్చు, ఈ ఆడపిల్లకు సంబంధించి చూసుకుంటే కూడా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినప్పటి నుంచి కూడా డెలివరీ వరకు కూడా ప్రభుత్వమే అన్ని చికిత్సలు కావచ్చు, ప్రతి ఒక్కటి న్యూట్రిషన్ కిట్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా అందించినటువంటి పరిస్థితి ఉండేది. ఇంకోవైపు చూసుకుంటే కూడా ఆరోగ్య మహిళ, అంటే ఇంకోవైపు మహిళలకు వివిధ రకాల జబ్బులు వస్తాయి. ఈ జబ్బుల నేపథ్యంలో ప్రైవేట్ హాస్పిటల్ పోతే లక్షల రూపాయలు ఖర్చు అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వమే ప్రత్యక్షంగా ఆరోగ్య మహిళ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అంటే ఈ ఆరోగ్య మహిళకు సంబంధించి కూడా ప్రతి మంగళవారం ప్రభుత్వ హాస్పిటల్ సంబంధించి బస్తీ దవాఖానా కావచ్చు, ఇలాంటి దవాఖానాలు కూడా ఏర్పాటు చేసి మహిళలకు అన్ని చికిత్సలు చేయడమే కాదు, వారికి కావాల్సినటువంటి ఒకవేళ ప్రాబ్లం ఎక్కువ ఉండి ఒకవేళ దానికి సంబంధించిన క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాళ్ళకు అవసరమైతే హైదరాబాద్ కూడా ట్రీట్మెంట్ పంపించే ప్రభుత్వమే అన్ని చర్యలు తీసుకునేందుకు కూడా కార్యక్రమాలు ఆరోగ్య మహిళ ద్వారా ఇచ్చినటువంటి పరిస్థితి. ఇంకోవైపు చూసుకుంటే ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకే కాకుండా కేసీఆర్ కిట్ లాంటివి కాకుండా ఇంకోవైపు ప్రతి ఒక్క మహిళకు కూడా అంటే న్యూట్రిషన్ కిట్, అంటే ఆరోగ్యంగా ఉండాలి, పిల్లలు కూడా ఆరోగ్యం, అంటే పుట్టినప్పటి నుంచి చూసుకుంటే ప్రతి ఒక్కటి అంటే వారికి కావాల్సినటువంటి ప్రతి ఒక్కరు కూడా మెడికల్కి సంబంధించిన ప్రతి కిట్లో ఈ యొక్క కేసీఆర్ కిట్లో ఉండేటువంటి పరిస్థితి ఉండేది సురేష్. కానీ ప్రస్తుతం అయితే కేసీఆర్ కిట్ రావట్లేదని చెప్పి మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక మహిళ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన తర్వాత పూర్తిగా డెలివరీ అయ్యే వరకు కూడా ప్రభుత్వమే తమ పిల్లల్లాగా చూసుకునేటువంటి కార్యక్రమం ఈ దీనికి సంబంధించినటువంటిది. అంటే ప్రతి ఒక్క విషయంలో న్యూట్రిషన్ కిట్ ఇవ్వడం కావచ్చు, హాస్పిటళ్లకు వెహికల్ ద్వారా 102 ద్వారా తీసుకురావడం కావచ్చు, ఇంకోవైపు మహిళల్లో ఒకవేళ వివిధ రకాల అంటే క్యాన్సర్ లక్షణాలు కావచ్చు, ఇట్లాంటి ఏమైనా వ్యాధులు వచ్చినా కూడా ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళినప్పుడు లక్షలాది రూపాయలు ఖర్చు అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వమే ప్రత్యేకంగా దృష్టి సారించిందని చెప్పాలి. ప్రతి మంగళవారం కూడా ఇటు బస్తీ దవాఖానాలు కావచ్చు, దానికోసం ప్రత్యేకంగా సివిల్ హాస్పిటల్ కూడా ఒక వార్డును ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఒకవేళ వాళ్ళ కనుక ఒక పెద్ద జబ్బే వచ్చినప్పుడు ఆ చిన్న కుటుంబం, పేద కుటుంబం చేయలేనిది, అంటే వారికి అవన్నీ ఏం చేయించుకోలేని పరిస్థితుల్లో ప్రభుత్వమే ప్రత్యేకంగా దృష్టి సారించడమే కాదు, వారికి కావాల్సిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా అంటే ప్రభుత్వమే తీసుకొని ఇటు అవసరం అనుకుంటే హైదరాబాద్ కూడా చికిత్స పంపించేందుకు ఆరోగ్య మహిళ అనే ఒక బృహత్తర కార్యక్రమం చేపట్టినటువంటి పరిస్థితి. ఇంకోవైపు ప్రభుత్వం అంటే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వివిధ రకాల హామీలు అయితే ఇచ్చింది, కానీ దానికి అనుగుణంగా ఏ ఒక్కటి కూడా అమలు చేయట్లేదని చెప్పి కూడా మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తారు.